తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉమ్మడి అనంతపురం జిల్లాపై సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రతిరోజు రైతులు చినుకు జాడ కోసం ఆకాశం వైపు చూడటం తప్ప ఎక్కడా చిరుజల్లులు కురవని పరిస్థితి. జూన్లో కురిసిన వర్షంతో విత్తనం వేసిన పంటలు నీరు లేక ఎండిపోయేలా తయారయ్యాయి. ఖరీఫ్ సీజన్ 2 నెలలు పూర్తయినా కనీసం 40% విస్తీర్ణం కూడా సాగులోకి రాలేదు. ఈసారి తొలకరి చల్లులు కూడా లేని కారణంగా పశుగ్రాసం లభ్యత సమస్యగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ పాడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ సగానికి పైగా పూర్తి కాగా నేటికి 40% విస్తీర్ణంలో కూడా పంటలు సాగు కాలేదు. సూపర్ ఎల్నినో పరిస్థితి కొనసాగుతూ ఉండడంతో నైరుతి రుతుపవనాల కదలికలు నిలిచిపోయి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లాలో 30% లోటు వర్షపాతం నమోదు కాగా శ్రీ సత్యసాయి జిల్లాలో 28% తక్కువగా వర్షం కురిసింది. ఈ నెలలో తుంగభద్రకు నీరు చేరితే తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే కేవలం 6 తడి పంటలకు మాత్రమే నీరిచ్చే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులతో విత్తనం వేయలేకపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టాల్సింది కనీసం 2 ఎకరాలు పంట పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పై బోర్లు ఇంకో బోర్ వచ్చింది, ఇంకో బోర్ కూడా నీళ్లు రావడం పూర్తి పరిపడింది. ఈ రెండోది ఇచ్చి అక్కడ మొక్కజొన్న పెట్టినా మొక్కజొన్న కూడా ఎండిపోయింది. అరటి పెట్టింటే అరటి కూడా చాలా లాస్ వచ్చింది. కనీసం పంట తెచ్చుకునే దానికి కూడా మాకు అవకాశం లేకుండా కూడా అదే నిలిచి పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. పంటలు పెట్టడానికి వరినారులు పోసి వరినారులు ఎండిపోతున్నాయి. ఆగస్టు నెలలో కూడా కంప్లీట్ వర్షాలు పడితే కూడా ఇప్పుడు పంట పెట్టడానికి ఖరీఫ్ కూడా ముగిసిపోయింది. గొర్రెలకు కానీ ఆవులకు కానీ ఏమిటికి కానీ తాగడానికి నీళ్లు కూడా లేవు. ఊర్లలో నీళ్లు చాలా అడుగంటిపోయినది. ఊర్లలో నీళ్లు రావడం లేదు. ఏదో అరొకరో ఎక్కడో చోట నీళ్లు వస్తున్నాయి అంతేను. పంట పెడతాము, ఈ పోయి ఉండే వాళ్ళంతా ఏం చెబుతాంటో వానలు రావు, వరి పేరు కోసుకుందండి, నీళ్లు పెట్టుకుంటే వర్తే శనికాయ తీసుకుని అట్టే ఉన్నాం సార్. ఏం చేస్తున్నాం, ఎంత ఆవులు బతికించుకుంటా జీవనం చేసుకుంటాము. ఏం చేస్తాము, ఇంకిపోతున్నాయి బోర్లు, నీళ్లు లేవు. ఏం చేయాలో దిక్కు తెలక మేము ఈ నిరాశలు అవుతున్నాము. మిరపేస్తున్నాను 4 ఎకరాలు, వర్షం రాలేదు, చాలా ఇబ్బందిలో ఉన్నాము. 2 తడులు ఎరువేసినాము, 4 తడులు ముందు కొట్టినాము. 40 రోజులు పైరైంది, ఎండిపోతుంది సార్. సనా పెట్టుబడి కూడా ఎకరాకు వచ్చేసి 2 ఎకరాలు తెచ్చి 20,000 ఇత్తనాలు అయినాయి సార్. కూలోళ్ళది 30 మనుషులు, గెలాలది ఏం సనా నష్టమైంది సార్. అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 31%, శ్రీ సత్యసాయి జిల్లాలో 39% విస్తీర్ణంలో మాత్రమే రైతులు విత్తనం వేయగలిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నా నేల 2 అంగుళాల మేర కూడా తడవడం లేదు. ఈసారి పశుగ్రాసం కూడా సమస్యగా మారింది. గతేడాది పంటతో వచ్చిన వేరుశెనగ పొట్టు, వరిగడ్డిని రైతులు నిల్వ చేసుకున్నారు. అది కాస్త ఈ నెలాఖరుతో అయిపోతుందని రైతులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా ఆశించిన మేర వర్షాలు కురిసే అవకాశం లేదని, పంటల సాగులో రైతులు ఆలోచించి ముందుకెళ్లాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేరుశనగ గాని, కంది గాని, ఆముదం గాని, పత్తి గాని ఇవన్నీ కూడా తీవ్ర మనకు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అంటే మనకు భూమిలో సరైనటువంటి తేమ లేక వెదరింగ్ స్టేజ్ అంటే క్రాప్ వాడబట్టే స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు రాబో కాలంలో కూడా మనకు వర్షం వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ కానీ చూసుకున్నట్టయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఎల్నినో యొక్క తీవ్రతలు ఎక్కువగా ఉంటాయి. మనకు రాబో పరిస్థితి గడ్డు కాలంగానే మనము పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ వారు చేపడుతున్నటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ స్కీమ్ కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము రైతులందరికీ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సీజనల్ రైన్ ఫాల్స్ ఇట్లా వచ్చినప్పుడు ఏమంటే మన ప్రిడిక్షన్ ద్వారా ముందుగానే దానికి ఏ వ్యాక్సిన్, ఇప్పుడు వర్షాలు వచ్చే ముందు అయితే ఈటీ వేసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే గొర్రెలు, మేకలు ఈటీ నుంచి మోర్టాలిటీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి ఇర్రెగ్యులర్ రైన్ ఫాల్ లేకపోతే లాంగ్ లాస్టింగ్ రైన్ ఫాల్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కొన్ని డిసీజెస్ ఎక్కువ ప్రోన్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ వర్షపాతం వచ్చినప్పుడు వీలున్నంత వరకు ఉలవ కనీసం చల్లేసుకుంటే నేల కూడా సారవంతం అవుతుంది. దానివల్ల దాని పశువులు కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో కూడా ఇదే లోటు వర్షపాతం కొనసాగితే రైతులంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందుల్లో పడబోతారు. ఆల్రెడీ ఇప్పటి వరకు వేసినటువంటి కంది కానివ్వండి, వేరుశనగ, పత్తి వీటిపైన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్పై రైతులు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని, వర్షం కురిస్తే కేవలం తృణధాన్య పంట
పంటలకు మాత్రమే ప్రణాళిక చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.